హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఇది కూడా 2024 వ్లాగే అనమాట. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఇదైతే మ్యారేజ్ వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో మీరైతే ఫంక్షన్ వైబ్స్ చూస్తారు. మ్యారేజ్ ఎవరిది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిది అనమాట. సో యాక్చువల్గా మ్యారేజ్ బిఫోర్ డేనే హైదరాబాద్లో అయిపోయింది. రిసెప్షన్ వచ్చేసి మాకు నియర్ బై అనమాట. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 20 to 30 మినిట్స్ జర్నీ. సో ఆ జర్నీలో నేను, మా అమ్మ, మా పిల్లలు వెళ్ళాం అనమాట. సో బస్ దిగేసి అలా నడుచుకుంటూ బస్ స్టాండ్కి నియర్ బై ఉంది కళ్యాణ మండపం. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నడుచుకుంటూ మేమైతే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాం. మా పిల్లలు అయితే ఇలాంటి ఫంక్షన్స్ అన్న, అవుటింగ్ అన్న చాలా ఎగ్జైటెడ్ ఉంటారు. బాగా ఎంజాయ్ చేశారు ఈ మ్యారేజ్లో అయితే. సో ఇది మ్యారేజ్ తర్వాత రిసెప్షన్కి వచ్చామన్నమాట. మేము యాక్చువల్లీ హైదరాబాద్కి కూడా వెళ్ళాల్సి ఉండే, ఇంకా అంత లాంగ్ ఎందుకు, దగ్గరలోనే కదా రిసెప్షన్కి వెళ్దామని వెళ్ళకుండా ఇంకా మేము రిసెప్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట, మ్యారేజ్కి వెళ్ళకుండా. సో హియర్ ఈస్ ద పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నేమ్ వచ్చేసి స్నేహ. పెళ్లి కొడుకు నేమ్ అయితే నాకైతే ఐడియా లేదు, ఏమనుకోకండి. యాక్చువల్గా మ్యారేజ్ జరిగి 2 years అయిపోతుంది. వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ కూడా విష్ చేశాను. సో ఇది సెకండ్ ఇయర్ అనమాట. 2 years తర్వాత వాళ్ళ రిసెప్షన్ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అలా ఉండింది. మేమైతే కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయాం అనమాట. సో సెకండ్ స్టేజ్లో ఉండింది కళ్యాణ మండపం. ఇలా ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లిఫ్ట్ ఉంటే మాత్రం మా పిల్లలు స్టెప్స్ల మీద రారు, లిఫ్ట్ గ్యారంటీగా ఎక్కుతారనమాట. అలా వచ్చేసాము. హియర్ ఇస్ ద పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. సో మేమైతే వచ్చేసాం అనమాట. నేను వెళ్ళగానే హాయ్ చెప్పింది స్నేహ. సో నా గురించే చెప్తుంది అనమాట తనకి. స్నేహ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్. తను ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. హైదరాబాద్లో వర్క్ చేస్తుంది. వాళ్ళు ప్రజెంట్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. అంకుల్ స్నేహ వాళ్ళ డాడీ వచ్చేసి ఆర్మీ, ఆంటీ హౌస్ వైఫ్. ఇంకా అనూష అయితే ఇప్పుడు బ్యాంక్లో వర్క్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మంచి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా బాగా మాట్లాడుతూ ఉంటాము. తను నా ఓన్ సిస్టర్ అనే ఫీల్ అయిపోతూ ఉంటాను. సో బాగా మాట్లాడుతుంది స్నేహ. రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంక వెళ్ళిన దగ్గర నుంచి కొంతసేపు కూర్చొని అదంతా వినేసి చూసాం అనమాట. సో హియర్ ఈజ్ ద మై బెస్టీ అనూష. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తున్నాను. హియర్ ఈజ్ ద మై బెస్టీ అనూష. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో తనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో తను వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ. మాకు నియర్ బై ఒక 2-3 hours జర్నీలో తను ఉంటుందన్నమాట. సో ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక 1 monthకో 2 monthకో కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఇదివరకు. సో అప్పటికే కన్వర్జేషన్ లేకపోయినా కానీ గుర్తుపెట్టుకుని మరి తను కాల్ చేసి నువ్వు ఖచ్చితంగా రావాలి స్నేహ రిసెప్షన్కి అని చెప్పింది. సో తనని మీట్ అవ్వడానికైనా వెళ్ళినట్టు ఉండిద్ది అని కుదుర్చుకొని మరీ వెళ్ళానమాట. సో ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. తనని నేను చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడు. చాలా బిజీ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ కాల్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట. 2-3 functions పిలిచినా వెళ్ళలేకపోయాను రీసెంట్లీ. సో చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ యూఎస్లో, వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. మీటప్ పెడదామంటే అవ్వట్లేదు. సో అలా అయిపోయిందనమాట. ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మేమందరం కూర్చొని వాచ్ చేస్తూ ఉన్నాం. నేను ఫంక్షన్కి వెళ్ళానే కానీ తను బిజీగా ఉండి అసలు మాట్లాడలేదనమాట. తర్వాత కాల్ చేసి బిజీగా ఉన్నా, మాట్లాడలేకపోయి ఏమనుకోకే అని చెప్పింది. సో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఎవరు బిజీ వాళ్ళది, ఫంక్షన్ అంటేనే బిజీ. సో ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకుంటున్నారు. సో స్టేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చాలా ఫొటోస్ కూడా దిగాను ఇక్కడ. చాలా బాగుండింది. మా పిల్లలైతే ఈలోపు హడావుడి చేశారనమాట. వాళ్ళని చూసుకుంటా ఈ రిసెప్షన్ చూస్తా. సో అలా ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము మేము. ఎందుకంటే ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి చాలాసేపు ఉన్నాము అక్కడ. ఇలా చెల్లి పెళ్ళిలో అక్క దగ్గరుండి అన్నీ చూసుకుంటూ, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ, రెస్పాన్సిబిలిటీగా ఉండటం అనేది ఒక గ్రేట్ థింగ్. అదొక మెమరబుల్ మూమెంట్ అనమాట. సో అనూష అన్నీ దగ్గరుండి చూసుకుంటూ, వచ్చిన వాళ్ళని పలకరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా పేరు పేరున పలకరించి, తిన్నారా, భోంచేసి వెళ్ళండి అని రెస్పాన్సిబుల్గా దగ్గరుండి చూసుకుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో యాజ్ ఎ సిస్టర్గా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం అనేది చాలా బాగుంటుంది. అదొక హ్యాపీనెస్ అండ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క సిస్టర్కి కూడా అనమాట. సో ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రింగ్స్ మార్చుకుంటున్నారు. ఎనీ ఫంక్షన్స్కి వెళ్ళినా మ్యారేజ్ ఫంక్షన్, రిసెప్షన్ ఫంక్షన్ అనేది ఒక డిఫరెంట్ టైప్ అనమాట. సో బోర్ కొట్టదు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అలా
లాస్ట్ టైం మా చెల్లి పెళ్ళిలో అయితే నేను వీడియోగ్రాఫర్స్కి కాంపిటీషన్ అయిపోయినట్టు వీడియోలు తీసేసాం. ఈసారి అలా కాకుండా ప్లెజెంట్గా ఒక చోట కూర్చొని చక్కగా వీడియోలు అయితే తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా ప్లెజెంట్గా అనిపించింది, హరీబరీ లేదు, చక్కగా నాకు కావాల్సిన వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. అలా అలా అయిపోయింది. ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అనమాట, స్నేహ వాళ్ళ అత్తయ్య మావయ్య అండ్ పెళ్ళికొడుకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో తను కూడా యాడ్ అయ్యాడనమాట. అక్కడ పిలుస్తున్నారు తనని. ఫోటో సెషన్ అయితే ఇంకొకళ్ళు అందరూ వచ్చి పెళ్ళికూతురు తరపున పెళ్ళికొడుకు తరపున ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా ఇంకా లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామని క్లిప్ అయితే తీసుకుంటున్నాను. మేము వెళ్ళిన అన్ని ఫంక్షన్స్లో కల్లా ఈ ఫంక్షన్లోనే నేను చాలా మ్యాక్సిమం నన్ను నేను కవర్ చేసుకుని మా పిల్లల్ని మమ్మల్ని కవర్ చేసి మేమందరం బాగా ఎంజాయ్ చేసిన ఒక మెయిన్ ఫంక్షన్ అని ఇది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియోలో బాగా కనిపించాను అండ్ అన్నీ కూడా కవర్ చేసి పీస్ఫుల్గా ఫంక్షన్ని ఎంజాయ్ చేసి మా ఫ్రెండ్తో మాట్లాడి కొంతసేపు స్టే చేసి ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడైతే లంచ్కి వచ్చేసాము మేమందరం, నేను పిల్లలు అమ్మ. సో లంచ్లో పెట్టిన ఐటమ్స్ మీ అందరికీ తెలుసు. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ముందు లంచ్ ప్లేట్ ఇంపార్టెంట్. ఇంట్లో వంట చేసినా కానీ ఆ లంచ్ ప్లేట్ కలర్ఫుల్గా కనిపించేలా డిజైన్ చేస్తూ ఉంటారని మీ అందరికీ తెలుసు. సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా అలా మనం షూట్ చేసి చూసుకోవడం అలవాటు. సో ఇక్కడైతే స్వీట్, హాట్, బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, గోంగూర చట్నీ, రైతా అన్నీ పెట్టారనమాట. చాలా హెవీ అయిపోయింది ఆ రోజు అయితే. మాల్పూరి వేశారు, మాల్పూరి తినడంతోనే చాలా హెవీగా అనిపించింది. ఇంకా తినేసిన తర్వాత నేను ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది పాన్ ఇచ్చారనమాట. యాక్చువల్గా నేను పాన్ అడ్రస్ చూస్తున్నాను, మాకు నియర్ బై కాబట్టి మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ అయితే అవసరం అవుతుందని ఆ పాన్ మీద అడ్రస్ చూస్తున్నాను. అది మా అమ్మ వీడియో క్లిప్ తీసిందనమాట. ఇంక ఇక్కడైతే డీజే పెట్టారు. మా పిల్లలు అయితే ఎంతలా ఎంజాయ్ చేశారంటే అంతలా ఎంజాయ్ చేశారనమాట. ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అన్నిటినీ బాగా కవర్ చేశాను నేను. ఇంక ఇక్కడైతే ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇంకా తను కూడా నేను వస్తానులే తినేసి ఉండు అని చెప్పింది అనమాట అనుష. సో తన కోసం వెయిట్ చేస్తా. ప్రతి ఒక్క క్లిప్ కూడా నేను షూట్ చేశాను అనమాట. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం బస్సులోనే. వెళ్ళేటప్పుడు బస్సు, వచ్చేటప్పుడు బస్సు, చాలా కంఫర్ట్ అనమాట. ఇంకా మా పిల్లలు నేను రిటర్న్ అయిపోయాము. సో అలా ఒక క్లిప్ తీసేసుకొని ఫైనల్లీ మేమైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇక్కడైతే అనుషాతో నేను పిక్ అండ్ మా పిల్లలు, నేను, మా అమ్మ. సో స్మైలీ ఫేసెస్. సో ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో నేను మీరు దిగండి అనిందనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఈ స్టేజ్ని బాగా ఫ్లవర్స్ పట్టుకొని బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ హియర్ ఈజ్ ద లంచ్ ప్లేట్. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంట్లో అయినా లంచ్ ప్లేట్ అనమాట కలర్ఫుల్గా ఉండాలి, అలా కంపల్సరీ. ఇంకా చాలా స్టిల్స్ నేను మా పిల్లలు వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చి దిగా అనమాట. స్టేజ్ బాగుండింది అని. బాగా వచ్చాయా రాలేదు అనేది మీరైతే చెప్పాలి. కొన్ని అయితే బాగా వచ్చాయి, కొన్ని అయితే బాగా రాలేదు. అలా అయితే ఫంక్షన్ అయిపోయింది. సో ఇదనమాట వీడియో. సో వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట. నాకు తెలిసి 2024 వ్లాగ్స్ కూడా మేబీ దీంతో ఎండ్ అవ్వచ్చు. మహా అయితే ఒకటి పోస్ట్ చేస్తాను, తర్వాత 2026 వ్లాగ్స్ ఈజ్ కమింగ్ సూన్. ఎక్సైటెడ్ ఫర్ దట్. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్ కమెంట్ చేసి ఎలా ఉంది చెప్పేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.